విక్రమాదిత్యనైతే రౌడీలు కిడ్నాప్ చేసి ఒక గోడౌన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారు. ఇక తన మొఖానికి ఉన్న మాస్క్ని తీసేస్తారు. విక్కీ ఇలా అంటూ ఉంటాడు, నన్నే కిడ్నాప్ చేస్తారా, హౌ డేర్ యూ, ఎవర్రా మీరు అని చెప్పి విక్రమాదిత్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న అక్కడ ఉన్న ఒక రౌడీ అయితే ఇలా అంటూ ఉంటాడు, మేమెవరమో మేము కాదు, మా బాసే వచ్చి నీకు నిజం చెప్తాడు, అంతవరకు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఆ రౌడీ అయితే అంటాడు. అది చూసి విక్రమాదిత్య అయితే అలా మౌనంగా పద్మావతి కోసం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర పద్మావతి అయితే విక్కీ షర్ట్ వేసుకొని, సారు మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు సారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పి అలా విక్కీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక విక్రమాదిత్య కూడా పద్మావతి నిన్ను తలవని నిమిషం అంటూ లేదు, ఎప్పుడు నిన్నే తలుస్తున్నాను పద్మావతి అని చెప్పి విక్రమాదిత్య కూడా తన పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.